భూతదయ. కృష్ణానదీ తీరాన గుంటుపల్లి అనే గ్రామంలో గంగయ్య అనే గుర్రపు బండివాడు ఉండేవాడు. వాడు కాస్త పొగరబోతు. పైగా గ్రామం మొత్తానికి వాడిదొక్కటే గుర్రపు బండి కావడంతో గ్రామాధికారిని ఇతర పెద్దలను కూడా వాడు లెక్క చేసేవాడు కాదు. మరొక గుర్రపు బండి లేకపోవడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా జనం కూడా వాళ్ల అవసరాలకు వాణ్ణి పిలవక తప్పేది కాదు. ఇలా ఉండగా గ్రామానికి దాపులనున్న నది నుంచి పంట కాలువ వచ్చింది. దానితో ఎంతో కాలంగా బీడులుగా పడి ఉన్న భూములు వ్యవసాయ యోగ్యము అయ్యాయి. గ్రామానికి కొత్తవాళ్లు వచ్చి చేరడంతో జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి. అందువల్ల గంగయ్యకు పోటీగా మరి 4 గుర్రబళ్ళు తిరగడం మొదలైంది. పొగరుబోతు ముద్రపడ్డ గంగయ్యకు క్రమేపీ బేరాలు రావడం తగ్గిపోయింది. వాడి కళ్ళ ఎదుటే జనం మరొకడి గుర్రబండిని కుదుర్చుకుని వెళ్లటం వాడిని చాలా బాధించింది. బేరాలు బాగా తగ్గిపోవడం వల్ల వాడొక్కొక్క రోజు పస్తులు కూడా ఉండేవాడు. ఒక రోజున గంగయ్య మనశ్శాంతి కోసం గ్రామం నడిబొడ్డున ఉన్న శివాలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో గుడి పూజారి ఆలయానికి వచ్చిన కొందరు భక్తులతో మంచి ప్రవర్తన, దయ, జాలి గుణాలను అందరూ పెంపొందించుకోవాలి. చేసే పని పట్ల శ్రద్ధ వలన, నిరంతర కృషి వలన ఎవరైనా తన కార్యకలాపాలలో విజయం పొంది తీరుతారు అని చెప్పాడు. అనుకోకుండా పూజారి మాటలు గంగయ్య చెవిని పడ్డాయి. ఆయన ఇంకా ఏం చెబుతాడో విందామని వాడు మరి కాస్త దగ్గరకు పోయి భక్తుల పక్కన నిలబడ్డాడు. పూజారి తిరిగి మాట్లాడడం ప్రారంభించి, ఆలయానికి వచ్చిన వాళ్ళు దైవదర్శనం చేసుకున్నాక చిన్న బెల్లం ముక్కనైనా సరే చీమలకు ఆహారంగా ఉంచడం వలన చాలా మేలు జరుగుతుంది. భోజనం చేసే ముందు కాకికి ఒక ముద్ద అన్నం గోడపైన పెట్టడం లాంటి జాలిగుణం వల్ల తప్పక మంచి జరుగుతుంది. ఎందువలనంటే సృష్టిలో ప్రతి జీవి ఆహారం కోసం ప్రయత్నిస్తుంది. దొరకకపోతే శుష్కిస్తుంది, సోకిస్తుంది. అందువల్ల చీమలు కానీ కాకులు కానీ మరే ఇతర జీవులైనా సరే తమకు ఆహారం పెట్టిన వారికి మేలు జరగాలని వాటి స్థాయిలో సంకల్పిస్తాయి. అందువల్ల మనిషి అన్నవాడికి భూతదయ అతి ముఖ్యం అన్నాడు. పూజారి చెప్పిన బెల్లంగడ్డ విషయం అన్నిటికన్నా గంగయ్య మనసుకు బాగా పట్టింది. వాడు గబగబా వెళ్ళి పచారీ కొట్లో ఒక అణా పెట్టి బెల్లంగడ్డ తెచ్చి దాన్ని శివాలయం పక్కనే ఉన్న మండపం మెట్లపైన ఒక మూలగా పెట్టి వీధిలోకి వచ్చాడు. ఆ మరుక్షణం ఒరే గంగయ్య ఆగు అన్న కేక విని వాడు వెనకకు తిరిగి చూశాడు. ఆ కేక వేసింది మరెవరో సామాన్యుడు కాదు, గ్రామ పెద్ద శివశంకరయ్య. ఆయన గంగయ్యతో, సమయానికి కనిపించావురా అబ్బి. నా చిన్న కూతుర్ని పొరుగురి జంపన గ్రామం ఉన్నత పాఠశాలలో చదివించాలనుకుంటున్నాను. నువ్వు రోజూ నీ గుర్రబండిలో దాన్ని తీసుకువెళ్ళి తిరిగి తీసుకురావాలి. ఇందుకుగాని నీకు నెలకు 200 రూపాయలు ఇస్తాను. గ్రామంలో ఎంతో కాలంగా గుర్రబండి తోలుతున్న వాడివని నీకు ప్రత్యేకంగా చెబుతున్నాను, తెలిసిందా? ఏమంటావు అని అడిగాడు. గ్రామ పెద్ద మాటలు వింటూనే గంగయ్యకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం కలిగింది. ఇంత త్వరగా బెల్లంగడ్డ మహిమ ఫలించడమా అనుకుంటూ వాడు తన పాత పొగరుబోతుతనంగా కాక శివశంకరయ్యకు 2 చేతులు జోడించి అలాగే బాబూ అన్నాడు. ఆనాటి నుంచి వాడు ఒక్క చీమలకు కాకులకే కాక ఆకలితో నకనకలాడుతూ ఇంటి ముందుకు వచ్చే కుక్కకు కూడా ఆహారం పెట్టసాగాడు. ఇది గమనిస్తున్న గ్రామస్తులు వాణ్ణి పూర్వంలాగా పొగరుబోతు అని కాక మంచివాడుగా మారాడని భావించి కేవలం బండి కోసమే కాకుండా తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు కూడా పిలవసాగారు. కథ సమాప్తం.